స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు కదా మేడం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈరోజు అయితే 1 lakh ఛాలెంజ్లో డే 8 అనమాట. మనమైతే ఇప్పుడు 5:53 అయితే అవుతుంది. ఆన్ చేసాము. ఫస్ట్ రైడ్ అయితే ఇంకా పడలేదు. చూద్దాం ఫస్ట్ రైడ్ అయితే ఎక్కడ పడుతుందో. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వీడియో చూసి ముందు ఒక లైక్ చేసి వీడియో అయితే చూడండి. అలాగే వీడియో అంతా ఎలా ఉందో ఒక కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ రైడ్ అయితే తీసుకున్నాం. ఆరును కొట్టాలి కదా అన్న. రాంగ్ ఇలాంటి వాళ్ళే వస్తారు. డ్రాప్ అయితే అయిపోయింది. ఇది లింగంపల్లి బస్ స్టాప్ దగ్గర అదే డ్రాప్స్ కోసం వెయిట్ చేస్తుంటే వచ్చారనమాట. నా దగ్గరకు వచ్చి మోకిలా వెళ్ళాలి అంటే నేను 500 అడిగాను. 500 అడిగితే లేదు 300 ఇస్తాను అన్నాడు. సరే 400 ఇవ్వండి వస్తానంటే తీసుకున్నాను అనమాట. ఇలా రోజు ఒక ఆఫ్లైన్ ట్రిప్ దొరికితే చాలా బెటర్. అదే బుకింగ్ ఇంత 20 కిలోమీటర్ బుకింగ్ ఆడు 280 అలా ఇస్తాడు. చాలా దారుణం కదా. నేను ఆ 20 రూపీస్ కిలోమీటర్ పర్ ఫేర్ లాగా తీసుకున్నాను. ఇప్పుడే డ్రాప్ అయింది. ఇక్కడ మ్యాక్సిమం డ్రాప్లు అయితే పడవు. చూద్దాం, వెయిట్ చేద్దాం. పడ్డది ఊబర్లో డ్రాప్ పికప్ అంటున్నాను. ఎవరైనా సరే మోకిలో శంకరపల్లి రోడ్లో డ్రాప్స్ ఏమన్నా పడితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే అసలు ఆ 2 డ్రాప్లు అయితే పడవు. ఊబర్లో రైడ్ పడిందని చెప్పాను కదండి. అది కస్టమర్ చాలా ఎక్స్ట్రాలుగా మాట్లాడుతున్నాడు. లొకేషన్ పెట్టడం చేత కాదు, మళ్ళీ నీకు పెట్టడం నీకు రావడం ఇష్టం లేకపోతే క్యాన్సిల్ చేసుకో అని అంటున్నాడు. ఎంత ర్యాష్గా మాట్లాడుతున్నాడు అంటే లొకేషన్ ఇప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్ పెట్టిన చోటే కదా మనం వెళ్ళేది. లైవ్ లొకేషన్ పెట్టడం చేత కాదు కానీ నువ్వు క్యాన్సిల్ చేసుకొని ఇష్టం వచ్చింది చేసుకో, నువ్వు అలా మాట్లాడితే నువ్వు రావద్దు చేయొద్దు అని ఇప్పుడు క్యాన్సిల్ చేశాడు. అసలు మినిమం కామన్ సెన్స్ లేదా? ఇప్పుడు డ్రాప్ లొకేషన్ ఎక్కడైతే వెళ్ళాం మనం అది సెలెక్ట్ చేసుకో. లైవ్ లొకేషనే తీసుకుంటుంది ఎప్పుడు కూడా. పికప్ లొకేషన్ అది పెట్టుకోవడం చేత కాదు. మళ్ళీ నేనంట ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నువ్వు మాటకు మర్యాదకి ఇచ్చి మాట్లాడు. రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. ఆటో డ్రైవర్లు అంటే అసమాసిగా ఉందా అని అన్నాను. దెబ్బకి ఫోన్ క్యాన్సిల్ చేసి క్యాన్సిల్ కొట్టాడు. మరి ఆ క్యాన్సిల్ కూడా వేయడానికి మరి ఫోన్ చేస్తాము. 3714 మరి రావాలి కదా మనోడు. ఎక్కడ వచ్చేది అక్కడ వచ్చేది 161 అండి. అవునండి, కంప్లీట్ అయిపోయింది. సెకండ్ రైడ్ ఇది 161 మొత్తం 170 అయితే చేశాడు. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ డ్రాప్ ఎక్కడ అయితే పడుతుందో. మనకి ఓవర్లో అయితే డ్రాప్ అయితే పడుతుంది 1 కిలోమీటర్ అనమాట. డ్రాప్ మాధవపూర్ అని ఉంది. పికప్కి అయితే వెళ్ళిపోతాం. जी 171 मैडम.
पिक्चर्स सही बात हाँ हाँ सही बात है हाँ మనకి ర్యాపిడోలో డ్రాప్ అయితే పడుతుంది. ఓటీపీ మేడం 0835 ఇలా స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు కదా మేడం. నాకు ఐడియా లేదు ఓకే వెనకాల స్కానర్ మేడం 152. డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది 4 కిలోమీటర్లే డిస్టెన్స్ వచ్చేసి 152 అయితే ఇచ్చాడు ర్యాపిడోలో. మళ్ళీ ర్యాపిడోలో బుకింగ్ పడ్డది. పికప్కి అయితే వెళ్దాం. లెఫ్ట్ అండి. అదే మనకు ఓవర్లో అయితే ఇప్పుడు డ్రాప్ అయితే పడింది. పికప్కి అయితే వెళ్దాం. 9642 114 वो ये पीछे से है हाँ 122 అండి. హలో ర్యాపిడోలో అయితే డ్రాప్ అయితే పడింది. లింగంపల్లి రైల్వే స్టేషన్ అనమాట. ఓటీపీ అండి 077 అవును 118 అన్న. అవునరా మొన్న తీసుకున్నా. శాంతనగర్ నేషనల్ స్కూల్ నుంచి పికప్ డ్రాప్ మియాపూర్ 23 నిమిషాలు తిరుగుతుంది కానీ ఇంచుమించు అరగంట పడేస్తుంది. 110 మేడం. లో అయితే డ్రాప్ పడుతుంది. పికప్కి అయితే వెళ్దాం. అలాగే ये ఎంబీ సినిమాస్ కదా మేడం.
పికప్ అయిపోతుంది. ఇప్పుడు సికింద్రాబాద్ దగ్గర ఎక్కడ ఎంబీ మాల్ పెద్దది కడుతున్నారండి, మొత్తం 8 స్క్రీన్లు అంట. ఒకసారి నెట్ రావట్లేదు ఇక్కడ. पैसे दे देते हैं भैया. 134 మేడం. मैडम चेंज नहीं फोन पे कर फोन पे नहीं है. मैं कर हाँ आप మనకైతే ఓవర్లో డ్రాప్ పట్టింది. పికప్కి అయితే వెళ్దాం. కస్టమర్ మన ఆపోజిట్లో ఉన్నారు. 133 మరి. వెనకాల మనమైతే ఇంకా లాస్ట్ రైడ్ ముగించుకొని ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. అయితే ఈరోజు ఓవర్లో ఎర్నింగ్స్ వచ్చేసి 1302 అంట. 1302 అయితే అయ్యింది. ఇంకా ర్యాపిడోలో అయితే చూద్దాం. ర్యాపిడోలో వచ్చేసి 679 అనమాట. ఒక 400 అయితే ఆఫ్లైన్ అయితే తీసుకున్నాను. మార్నింగ్ అది తీసుకోవడం వల్ల నాకు అంత టైం వేస్ట్ అయితే అయిపోయింది. ఎందుకంటే ఒక 2 అవర్స్ అక్కడ రైళ్ళు ఏం పడలేదు. అందుకే ఈరోజు ఎర్నింగ్స్ అయితే టోటల్ మీకు అయితే చెప్తాను. 2530 అయితే అయ్యింది. చూశారు కదా వీడియో ఎలా అనిపించింది మీరు అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.